అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కొబ్బరి తోటల్లో సర్పిలాకార తెల్లదోమ నివారణ, సాగునీటిలో లవణాలు అధికంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అల్లం సాగుకు విత్తన సేకరణ విత్తే విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయానికి భూమి, నీరు ప్రధాన వనరులు. వీటిలో ఏ ఒక్కటి సహకరించకపోయినా సాగు సజావుగా సాగదు. అందుకే మనకున్న భూమిని పరీక్షలు చేయించుకొని అందుకు తగ్గట్లుగా పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తుంటారు. మనం సాగుకు ఎంచుకునే పంటల నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే భూసార పరీక్షలే కాదు, మనకున్న సాగునీటిని పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే నానాటికి నీటి లభ్యత తగ్గిపోవటంతో బోర్లు, బావుల ద్వారా పాతాళగంగను తోడేస్తున్నాం. నీటిలో ఉదజని సూచిక, లవణాల శాతం, విద్యుత్ చాలత అనుకూలంగా లేకపోతే అది భూమి స్వభావాన్ని సైతం మార్చేస్తుంది. ఫలితంగా పంట దిగుబడులపై ప్రభావం పడుతుంది. మరి లవణాలు అధికంగా ఉన్న నీటిని అందించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పంటలు ఎంచుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న సూచనలతో మన ముందుకు వస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. పంటలకు భూమితో పాటు నీరు కూడా చాలా ప్రధానమైనది. అయితే లవణాలు అధికంగా కలిగిన నీటితో పంటలు పండించడం ద్వారా చాలా వరకు కూడా దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లవణ సాంద్రత అంటే నీటిలో క్లోరైడ్స్ కానీ, కార్బనేట్స్, బైకార్బనేట్స్, దాంతోపాటు సోడియం, సో ఇలాంటి లవణాలు అధికంగా కలిగిన నీటితో పంటలు పండించినప్పుడు ఈ యొక్క నేల యొక్క నాణ్యత తగ్గిపోవటం, నేల యొక్క ఉత్పాదక శక్తి తగ్గిపోవడంతో పాటు పంటల్లో కూడా ఉత్పాదక శక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యాసంగి పంట కాలంలో మనము రైతులందరూ కూడా సాధారణంగా 400 నుంచి 500 ఫీట్ల లోతు గల బోరు బావుల నుంచి కూడా నీటిని తోడి పంటలు పండిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో భూమి లోపలి పొరల్లో ఉండే యొక్క లవణాలన్నీ కూడా నీటితో పాటు భూమి పైపొరల్లోకి చేరి పంట యొక్క నాణ్యత అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క నీటిలో క్లోరైడ్స్, సల్ఫేట్స్ అనే లవణాలు అధికంగా ఉండటం వల్ల పోషకాలు అనేది లభ్యత అనేది తగ్గిపోవటం, నేలలో ఈ యొక్క లవణాలు అనేది అధికంగా ఉండటం వల్ల నేల యొక్క చౌడు బారిపోవటం, సో దీనివల్ల కూడా తర్వాత పండించే పంటలపైన ప్రభావం అధికంగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏంటంటే ఈ యొక్క లవణాలను తట్టుకునే పంటలను ఎంచుకోవాలి. ముఖ్యంగా అధిక లవణ సాంద్రత కలిగిన భూములను ముందుగా భూసార పరీక్షలు చేయించుకొని అందులో ఉండే లవణాల ఆధారంగా మనం పంటలు ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి కానీ, రాగులు, జొన్న, సజ్జ, దాంతోపాటు చెరుకు, ధనియాలు, ఆవాలు, సో ఇలాంటి పంటలు మనకు లవణాలను తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఈ పంటలు పండించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పప్పుధాన్య పంటలైన పెసర, మినుము, కంది ఇలాంటి పంటలు లవణాలను తట్టుకోలేవు. వీటితో పాటు మొక్కజొన్న కానీ, బంగాళాదుంప కానీ, మిరప ఇలాంటి పంటలు లవణాలు తట్టుకోలేవు కాబట్టి సో ముఖ్యంగా ఇలాంటి పంటలు పండించే రైతులు భూసార పరీక్షలు చేయించుకొని దాని ఆధారంగా పంటలు పండించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చౌడును తట్టుకునే రకాలను కూడా ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. లవణాలు అధికంగా ఉన్నప్పుడు యాసంగి పంటలు పండించుకోకపోవడమే మంచిది. ఆరుతడి పంటలు మనం ఈ యొక్క లవణాలు అధికంగా కలిగిన నీటితో పండించుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా బోదెలు, కాలువలు చేసుకొని ఈ యొక్క బోదెలకు వాలుగా ఉండే ప్రదేశంలో మనం ఈ యొక్క విత్తనాలు విత్తుకోవడం ద్వారా కొంతవరకు ఈ యొక్క లవణాల హానిని అనేది
తప్పించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తరచుగా అంతరకృషి చేసుకోవటం మరియు దాంతోపాటు ఈ యొక్క వరిగడ్డిని తోటి మల్చింగ్ చేసుకోవటం. సో ఇలాంటి పద్ధతుల ద్వారా మన యొక్క లవణాల యొక్క హాని అనేది మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సాగునీటిలో లవణాలు అధికంగా ఉండే నీటితో మనం సాగు చేసినప్పుడు ఈ యొక్క మొలక శాతం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 25% విత్తన మోతాదు అనేది అధికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు వరి పంటలను కూడా మనం ఈ యొక్క లవణాలు అధికంగా ఉండే నీటితో మనం సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క నాటుకునేటప్పుడు మనం ఈ యొక్క మొక్కలను దగ్గరగా నాటుకోవడం, ముదురు నారు నాటుకోవటం. సో ఇలాంటి పద్ధతులు చేసుకోవడం ద్వారా మన యొక్క కొంతవరకు ఈ లవణాల హాని అనేది మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా మనం పంటలు పండించుకునేటప్పుడు రసాయన ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనకి 25% అధికంగా రసాయన ఎరువులను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆమ్ల గుణం కలిగిన రసాయన ఎరువులైన యూరియా కానీ, అమోనియం సల్ఫేట్ కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి ఎరువులను వేసుకోవడం ద్వారా మనం యొక్క చౌడును అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నీటిలో లవణాలు అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి నీటి ద్వారా మనం సాగు చేసుకున్నప్పుడు ఈ యొక్క పోషకాలు అనేది మొక్కకు అందుబాటులో లేని రూపంలోకి మారిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ సూక్ష్మధాతు ఎరువులు కూడా మోతాదుకు మించి, అంటే ఒక ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ మనం సిఫారసు చేయడం జరుగుతుంది. కానీ ఇలాంటి చౌడు అధికంగా ఉన్న పరిస్థితుల్లో మనం 40 కిలోల వరకు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఇనుపధాతు లోపాలు కూడా ఈ చౌడు నేల అధికంగా ఉండే పరిస్థితుల్లో మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి చౌడు అధికంగా ఉండే పరిస్థితుల్లో మనము ఎరువులు అనేది భూమికి వేయకుండా పైపాటుగా మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవడానికి అన్నబేదిని 1 లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా మనం చాలా వరకు కూడా వీటిని నివారించుకునే అవకాశం ఉంటుంది. అధికంగా సేంద్రియ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు పచ్చిరొట్ట ఎరువులను కూడా వేసుకోవడం ద్వారా మనకు నీటిలో ఉండే లవణాలు కానీ, భూమిలో ఉండే చౌడును కానీ విరగొట్టుకోవడం ద్వారా చాలా వరకు కూడా ఈ యొక్క పోషకాల యొక్క లభ్యత అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ సాగునీటిని, లవణాలు అధికంగా కలిగిన నీటిని జిప్సం బ్యాగుల ద్వారా పోనించడం ద్వారా చాలా వరకు కూడా చౌడును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సిఫారసు చేయబడిన భూసార పరీక్షల ఆధారంగా ఒక ఎకరాకి 1.5 నుంచి 2 టన్నుల వరకు కూడా ఈ యొక్క జిప్సం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వర్షపు నీటిని సాధారణంగా ఫామ్ పాండ్స్లో కానీ, కుంటల్లో కానీ నిల్వ చేసుకొని విత్తుకునేటప్పుడు కానీ, విత్తిన తర్వాత కానీ, పూత దశలో కానీ ఇలాంటి పరిస్థితుల్లో చౌడు నీరు కాకుండా ఈ యొక్క వర్షపు నీటిని పెట్టుకోవడం ద్వారా కూడా చాలా వరకు కూడా ఈ చౌడు ప్రభావాన్ని మనం పంటపై పడకుండా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం, సేంద్రియ ఎరువులు అధికంగా వేయడం, జిప్సం వేసుకొని మన యొక్క చౌడు మోతాదును తగ్గించుకోవడం ద్వారా చాలా వరకు కూడా ఈ యొక్క సాగునీటిలోని నాణ్యతను పెంపొందించడమే కాకుండా ఈ చౌడు భూములు కూడా చాలా వరకు కూడా రిక్లమేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా కోస్తా ప్రాంతంలో 1,00,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో కొబ్బరి తోటలు సాగవుతున్నాయి. గత కొంతకాలంగా కొబ్బరి చెట్లకు ఒక చీడ పెను ప్రమాదంగా మారింది. అదే సర్పిలాకార తెల్లదోమ. ఒక కొబ్బరినే కాదు, దాదాపుగా 30 రకాల పంటలపై ఈ చీడను గుర్తించారు. తెల్లదోమను సమగ్ర ప్రణాళికతో నివారించుకోవాలి. నెల్లూరు జిల్లాలోని కొబ్బరి తోటల్లో కనిపిస్తున్న సర్పిలాకార తెల్లదోమ లక్షణాలు, నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ నాయక్. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొబ్బరి పంటలో వచ్చే పురుగులు, తెగులలో ఎక్కువ గమనిస్తున్నది ఏమంటే సర్పిలాకార తెల్లదోమ. ఈ సర్పిలాకార తెల్లదోమ అనేది మామూలుగా మనకు జనవరి నుంచి దాని తీవ్రత అనేది స్టార్ట్ అవుతుంది, ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందంటే, ఈ సర్పిలాకార తెల్లదోమ అనేది మామూలుగా ఇది మిగిలిన పంటలో వచ్చే తెల్లదోమ కన్నా ఒక 2 నుంచి 3 రెట్లు పరిమాణాలు పెద్దగా ఉండి, ఈ తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు రెండూ కూడా ఆకుల యొక్క అడుగు భాగంలో ఉంటూ రసాన్ని పీల్చడం వల్ల దానికి కావాల్సిన నీటిని, ఆహారాన్ని చెట్టు నుంచి మొత్తం లాగేసుకుంటుంది. ఇలా ఈ పురుగులు చెట్టు నుంచి ఆహారాన్ని, నీటిని లాగేసడం వల్ల చెట్టు అనేది బలహీనంగా తయారవుతుంది. అదేవిధంగా దీని తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ తల్లి పురుగులు కొన్ని రకాల పదార్థాలను విసర్జిస్తుంది. ఈ తీయని పదార్థాన్ని విసర్జించడం వల్ల ఆకు పైభాగాన ఒక రకమైన శిలీంధ్రం అనేది పెరుగుతుంది. ఈ శిలీంధ్రం అనేది మొత్తం ఆకు పైభాగాన పెరగడం వల్ల ఆకుపైన ఒక లేయర్ లాగా, ఒక నల్లని బూజు మొత్తం కూడా ఆకుపైన కప్పేసిబడి ఉంటుంది అన్నమాట. సో ఇలా ఆకుపైన కప్పేసిబడినప్పుడు ఏమవుతుందంటే ఈ చెట్టు దానికి కావాల్సిన ఆహారం తయారు చేసుకోలేక పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది. ఈ మనం మామూలు రైతులు అనేది ఈ కొబ్బరి పంటలో సర్పిలాకార తెల్లదోమ నివారణ కోసము ఎక్కువగా మొన్నటి వరకు కానీ ఇప్పటికి కూడా మోనోక్రోటోఫాస్ అనేది విపరీతంగా పిచికారీ చేస్తూ ఉన్నారు. సో రైతులు రసాయన మందులని పిచికారీ చేయడం వల్ల అనేది దానికి
సహజంగా ఉన్న దాని యొక్క శత్రు పురుగులు అంటే మనకు మిత్ర పురుగులు దాని యొక్క శత్రు పురుగులు అనేది చనిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఈ సర్పిలాకార తెల్లదోమ నివారణ కోసము ఒక ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ని ఫాలో అయితే దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే రైతులు కంపల్సరీగా ఈ కొబ్బరి తోటలో సర్పిలాకార తెల్లదోమ తీవ్రత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ అనేది పసుపు రంగు జిగురొట్టలు అనేది అమర్చుకోవాలి. ఈ పసుపు రంగు జిగురొట్టలు అమర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సర్పిలాకార దోమ యొక్క తల్లి పురుగులు దాన్ని అంటుకోవడం వల్ల కొద్ది వరకు కంట్రోల్లో ఉంచవచ్చు. ఇప్పుడు పసుపు రంగు జిగురొట్టలని మనం కొనాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే ఏదో ఒక బ్యాగ్, యూరియా బ్యాగ్ కానీ ఫర్టిలైజర్స్ బ్యాగ్ ఇప్పుడు అన్నీ కూడా పసుపు రంగులో వస్తున్నాయి. ఆ పసుపు రంగు మన బ్యాగుల అట్టల్ని లేదంటే పసుపు రంగు బ్యాగులను ఏం చేస్తామంటే కట్ చేసి చెట్టుకి మన భూమి నుంచి ఒక 2 నుంచి 3 అడుగులు పైభాగాన దీని చుట్టూ ఈ బ్యాగును చుట్టేసి దాని మీద గ్రీజ్ కానీ లేదంటే మన వాడేసిన ఇంజన్ ఆయిల్ కానీ పూసేస్తే ఏమవుతుందంటే ఈ తెల్లదోమలన్నీ కూడా దానికి అట్రాక్ట్ అయ్యి దాని మీద అతుక్కోవడం వల్ల కంట్రోల్లో ఉంచవచ్చు. అదేవిధంగా దీని నివారణ కోసం ప్రకృతిలో ఉండే సహజమైన దాని పరాణజీవి ఏదంటే ఎన్కర్సియా అనే పరాణజీవి ఉండడం వల్ల తెల్లదోమ మీద దాడి చేసి దాన్ని కంట్రోల్లో ఉంచడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎన్కర్సియాని మనము రిలీజ్ చేయడం ద్వారా అంటే మనకి వేరే కొబ్బరి తోటల నుంచి కానీ లేదంటే ల్యాబుల నుంచి కానీ సేకరించి రిలీజ్ చేయడం ద్వారా ఈ తెల్లదోమని కంట్రోల్లో ఉంచవచ్చు. అదేవిధంగా సుడముల ఆస్టర్ పిత్ర పురుగు కూడా మనకి దాని గుడ్లను కానీ లేదంటే పిల్ల పురుగులు అయితే ఒక చెట్టుకు 50, అదే గుడ్లు అయితే ఒక చెట్టుకి 100 నుంచి 50 దాకా అట్టలను అతికించినప్పుడు ఈ తెల్లదోమల్ని కంట్రోల్ చేయవచ్చు. దాని తర్వాత ఐసేరియా ఫ్యూమోసోరేస్ అనేది ఎంటమోపాథోజెనిక్ ఫంగస్ అంటే ఈ శిలీంధ్రం అనేది ఈ తెల్లదోమ మీద పెరిగి దాన్ని చంపడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఐసేరియా ఫ్యూమోసోరేస్ అనేది 1 లీటర్ నీటికి 5 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత మనకి తీవ్రత ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రైతులు కంపల్సరీ వేప నుండి పిచికారీ చేసుకోవాలి. ఒక 1500 నుంచి 3000 ppm అయితే 1 లీటర్ నీటికి 5 ml, లేదంటే 10,000 ppm అయితే 1 లీటర్ నీటికి 2.5 ml కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత ఈ తల్లి పురుగు విసర్జించిన జిగురు పదార్థం మీద దాని మీద నల్లని బూజు పెరుగుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసము 1% పిండి ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఈ 1% పిండి ద్రావణాన్ని పిచికారీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పిండి ద్రావణం అనేది పిచికారీ చేసిన తర్వాత ఎండకి ఎండిన తర్వాత అదంతా కూడా ఊడిపోయి కింది రాలిపోతుంది. అలా ఊడిపోయి కిందికి రాలిపోయేటప్పుడు కూడా ఆ బూజు కూడా దాంతోపాటు వచ్చి కింద రాలిపోతుంది. సో ఆ రకంగా మన బూజుని కంట్రోల్ చేసుకున్న కిరణజన్య సంయోగక్రియ జరిగి మన పంట దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ రసాయన మందులను పిచికారీ చేయడం వల్ల దానికి సహజంగా ఉండే మిత్రపురుగులు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో రైతులు కంపల్సరీ ఇందాక చెప్పిన అన్ని కూడా మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఫాలో అయితే తెల్లదోమని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సుగంధ ద్రవ్య పంటగా అల్లం సాగుకు ఇటీవల ప్రాధాన్యత పెరుగుతోంది. ఔషధపరంగా కూడా దీని వినియోగం అధికంగా ఉండటంతో వాణిజ్య సరళిలో అల్లం సాగుకు రైతులు ముందడుగు వేస్తున్నారు. కేరళ, ఒడిశా, మేఘాలయ రాష్ట్రాల్లో విరివిగా పండే అల్లం తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి జహీరాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగాను, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొంతవరకు ఉంది. పాక్షిక నీడలోనైనా పెరిగే అల్లాన్ని కోస్తాలో దొండ పందిర్ల క్రింద, తెలంగాణలో ఆముదం, బొప్పాయి చెట్ల కింద సాగు చేయటం కనిపిస్తుంది. అల్లాన్ని వర్షాలు రాకముందే విత్తుకోవాలి. వర్షాకాలంలో విత్తుకుంటే అప్పుడే మొలచిన మొక్కలు వర్షాలకు తట్టుకోలేక దుంపకుళ్ళు తెగులు సోకి చనిపోతాయి. ఫిబ్రవరి నుంచి మే మాసం వరకు అల్లం నాటుకునేందుకు అనుకూల సమయం. ప్రస్తుత సమయంలో అల్లం సాగు చేసే రైతులు విత్తన సేకరణలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి సమయంలో రైతులు అల్లం సాగు కోసం ఎలాంటి విత్తనాన్ని సేకరించాలి, విత్తే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో ఔషధ గుణాల్ని ఇనుమడించుకున్న సుగంధ ద్రవ్యపు పంట అల్లం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో అల్లాన్ని ఫిబ్రవరి చివరి వారం నుంచి మే మాసం నెలాఖరు వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. అల్లం విత్తుకునేందుకు పచ్చి దుంపను వినియోగించాల్సి ఉంటుంది. ఎకరాకు 800 నుంచి 1000 కిలోల విత్తనపు దుంప అవసరమవుతుంది. అల్లం పంటకాలం రకాన్ని బట్టి 7-8 నెలలు ఉంటుంది. అంటే మే నెలలో విత్తితే డిసెంబర్, జనవరి కల్లా పంట పూర్తవుతుంది. ఈ సమయంలో విత్తనం సేకరించి మే నెల వరకు పచ్చి దుంపను నిల్వ చేయాలంటే కొంత కష్టం. అయితే కొంతమంది రైతులు అల్లంలో అధిక దిగుబడి సాధించేందుకు లేదా మార్కెట్ ధరలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లోనూ పంటకాలం పూర్తయిన తర్వాత మరో 3 నుంచి
4 నెలల పాటు భూమిలోనే ఉంచుతారు. ఈ విధానంలో దుంప తిరిగి మొలకెత్తి కొత్త చిల్ల దుంపలు వృద్ధి చెందటం వల్ల పంట దిగుబడి 50% వరకు పెరుగుతుంది. దీన్ని మోడెం పంట అంటారు. తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతంలో ఈ విధానం ఆచరణలో ఉంది. జనవరిలో అల్లం పక్వ దశకు చేరుకుని పైరు పడిపోయిన తర్వాత 45 రోజుల పాటు నిద్రావస్థలో ఉంటుంది. తిరిగి మార్చి నెలాఖరుకు విత్తనంలో మొలక శాతం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో దుంపను సేకరించి విత్తనంగా నిల్వ చేసుకోవచ్చు. అల్లం విత్తన సేకరణలో రైతులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నాణ్యమైన విత్తనాన్ని చీడపీడలు సోకని పొలం నుంచి సేకరించాలి. సేకరించిన విత్తన దుంపల్ని వారం 10 రోజుల పాటు నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత పరిశుభ్రమైన ప్రదేశంలో నీడలో కుప్పగా పోసి పైన గోనె పట్టాలు కప్పి నిల్వ ఉంచాలి. ఆరుబయట ఎండ తగిలే ప్రదేశంలో విత్తనం నిల్వ చేయకూడదు. అలా చేస్తే విత్తనం సరిగా మొలక రాదు. విత్తనంపై వేపాకు లేదా వరిగడ్డి కప్పి దానిపై ఎర్రమట్టి, పేడ కలిపిన మిశ్రమాన్ని అలికినట్లయితే నాణ్యత చెడకుండా మంచి విత్తనాన్ని పొందే వీలుంటుంది. విత్తనం నాటే సమయానికి దుంపల్లోని తేమ పూర్తిగా ఆరిపోయి మొలకలు ప్రారంభమవుతాయి. రైతుల అనుభవం ప్రకారం 1000 కిలోల విత్తనం సేకరిస్తే దుంప ఆరుదల తర్వాత 650 కిలోలకు చేరుకుంటుంది. దీనిలో మొలకలు రాని విత్తనాన్ని గ్రేడింగ్ చేసి ఏరివేయాల్సి ఉంటుంది. అందువల్ల రైతులు సాధ్యమైనంత ఎక్కువ విత్తనాన్ని సేకరించి పెట్టుకోవడం అవసరం. విత్తనం నాటే సమయంలో దుంపలో 2 నుంచి 3 మొలకలు వచ్చి 30 నుంచి 35 గ్రాములు బరువు కలిగి ఉండాలి. ఎంచుకున్న దుంపలను లీటరు నీటికి 3 గ్రాముల మెటలాక్సిన్ లేదా మాంకోజెబ్ కలిపిన ద్రావణంలో 30 నుంచి 40 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత దుంపలను నీడలో ఆరబెట్టాలి. విత్తనాన్ని సంప్రదాయ పద్ధతిలో చదును మళ్లలో నాటుతారు. ఇలా చదును మళ్లలో నాటటం వల్ల వర్షపు నీరు, సాగునీరు మళ్లల్లో నిలిచిపోయి దుంపకుళ్ళు, పుచ్చు ఆశించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా అల్లాన్ని ఎత్తైన బెడ్లపై నాటుకొని బిందు సేద్యంతో సాగు చేయటం మంచిది. బెడ్లను 20 నుంచి 30 సెంటీమీటర్లు ఎత్తుతో 75 నుంచి 100 సెంటీమీటర్లు వెడల్పుగా తయారు చేయాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసల్లో దుంపల మధ్య 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా డ్రిప్ లేటరల్కు ఇరుప్రక్కలా విత్తన దుంపలను నాటుకోవాలి. విత్తన దుంపలు నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. నాటిన 2-3 వారాలకు దుంపలు మొలకెత్తుతాయి. ఇలా అన్ని ఆధునిక పద్ధతులను ఆచరించి అల్లం సాగులో అధిక దిగుబడులు పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జైకిసాన్లో చూద్దాం. అపరాలు సాగు చేసిన ఏలూరు జిల్లా రైతులు ఈసారి నష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది. సరైన దిగుబడులు రాక పెట్టిన పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఎక్కువగా పెదపాడు, పెదవేగి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, దెందులూరు, ఏలూరు గ్రామీణ మండలాల్లో ఎక్కువగా అపరాలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా రబీ పంటగా రైతులు మినుము, పెసర పంటలను అధికంగా సాగు చేస్తారు. అయితే ఈసారి పంటలకు వాతావరణం అంతగా అనుకూలించలేదు. గతేడాది డిసెంబర్ 5 వరకు సంభవించిన భారీ తుపానుతో వరి పైరు ముంపు బారిన పడగా దాని నుంచి పొలాలు తేరుకునేందుకు దాదాపు 10 నుంచి 15 రోజుల సమయం పట్టింది. వాస్తవానికి తుపాను వచ్చే నాటికే పలుచోట్ల రైతులు మినుము, పెసర విత్తనాలు చల్లగా అవన్నీ నీటిపాలయ్యాయి. డిసెంబర్ 15 దాటాక 2-3 సార్లు విత్తనాలు చల్లినా అదును దాటిపోవడం, వాతావరణం మారడంతో ఆశించినంతగా దిగుబడులు రాలేదంటూ రైతులు వాపోతున్నారు. పైరు పరిస్థితి ఈ సంవత్సరం బాగోలేదండి. ఖర్చులు ఎక్కువ, దిగుబడి తక్కువ. 3-3.5 అంతకు మించి వెళ్ళట్లేదండి. పెట్టుబడి ఎకరం చాలా అవుతుందండి. మరి దానికి సుమారు 25-30 వేలు పైన అవుతుంది. తుఫాను వల్ల చేలు మునిగిపోయి 2-3 సార్లు విత్తనాలు జల్లినే 2-3 సార్లు ఇళ్ళ విత్తనాలు జల్లుకోవటం. ఈ సంవత్సరం పైరు రైతులు లాస్ అండి బాగా. ఇంతకు ముందు అయితే 6-7, ఇప్పుడు 3.5 అయితే ఎక్కువ అండి. పైర్లు బాగా లాసుగా ఉన్నాయండి. 2 బత్తాలన్నర 3 బత్తాలు బాగా అయితే ఒక 1/2 బత్త పెరుగుతుంది. విత్తనాలు 2 సార్లు చల్లారు. వర్షం పడింది, పెద్దగా మునిగిపోయి మొత్తం పోయినాయి. మళ్ళీ కొనుక్కొని 10,000-12,000 రూపాయలు పెట్టి విత్తనాలు పెట్టుకొని మళ్ళీ పేర్లు చేసేటప్పటికి లేట్ అయిపోయింది. లేట్ అయ్యేటప్పటికి
వాటిలో జీవం తక్కువ అయిపోయి మామూలుగా అయితే 4, 5, 6 పెట్టుబడులు 25,000 పైనే 3 బత్తాలు రేట్ అవుతుందండి. ఇప్పుడు రేటు 8,000 ఉందండి. రేటు ఉంటే మాత్రం సుఖమే ఉంది. వాళ్ళకి 50 కేజీలు ఇవ్వాలి. 3 బత్తాలు అయితే రైతుకి దానికి సాలకలా. ఈ పైర్లు ఎకరానికి 2, 3 అలాగ అవుతున్నాయి. వాటి మరి ఖర్చులకి వాటికి సాలసలా అటా దానికి వాళ్ళ కట్టుబడి కానీ ఇది సరిపోతున్నాయండి. అంతే 7 వానలు పడి కొంచెం మొక్క కూడా పట్టలేదండి, పలసన అయిపోయింది. 2 సార్లు చల్లామండి, 2 సార్లు చల్లి 3 సార్లు చల్లినా ఇక వెనక సీరి అట్లా ఎండకి మంచుకి పోతుంది, దెబ్బతినేస్తుంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రాత్రి సమయంలో పెరిగిన మంచు, పగటి వేళల్లో అధికమైన ఎండలతో తెగుళ్లు ఆశించి పైరు ఎదుగుదల తగ్గిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం నూర్పిళ్లు చేస్తూ ఉండగా ఎకరానికి 2 నుంచి 4 బస్తాలకు మించట్లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో మినుము, పెసలకు మంచి ధరే పలుకుతున్నా దిగుబడి తగ్గడంతో ఆశించిన ఫలితం లేకపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైర్లు 10 సార్లు స్పేర్ కొట్టామండి. 10 సార్లు కొట్టినా లాస్ట్కి బత్తన్నర కూడా అవ్వట్లేదండి. తీతలకి, కూలీలకి, నూరుపుడికి కూడా అసలు ఏమి రావట్లేదు. ఈ వర్షమాను వైర్లెస్ లాగా వచ్చింది. ఈ 2 కలిపి ఉండడంలో ఇక మొక్క ఇది అవ్వలేదండి. ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు చల్లేమండి. ఇత్తనాలు రేటు కూడా ఎక్కువేనండి. 12,000 రూపాయలు, 14,000 రూపాయలు తీసుకున్నారండి కింటా వచ్చి. పెసర 8,000 నడుస్తుంది. మినిమం అయితే 8,700 అలా నడుస్తుంది. అసలు ఏమి లేదు బాబు, దాని ఖర్చులు దానికే రావు. పెసర మినిమం వేసామండి. ఒకసారి చల్లితే సరిపోయేది. ఈ తుఫాను వలన 3 తప్పలు చల్లామండి. 3 తప్పలు ఎకరానికి వచ్చి 20 కేజీలు అండి. 250 కడకండి కేజీ అయ్యి. గుంటూరుని తెచ్చామండి. అవి చల్లాం, పోయినాయి. మళ్ళీ తెచ్చాం, మళ్ళీ పోయినాయి. 3 తప్పలు చల్లాం. అట్ట కాసిందిలే మొక్కలైనప్పటికీ ఇలారిపోయి మొక్క వైర్లెస్ వచ్చేసింది బాబు. ఎకరానికి 20,000 చిల్లర అయింది. వచ్చింది బత్త తీతలు, మందులు వాటిలోంచి మనకి ఏమి రావు బాబు. మామూలుగా 5 బత్తాలు అయితే ఉడ్డును పడతాము. బత్తన్నర 2 బత్తాలు అయింది. ఎకరానికి 15, మామూలుగా 10,000, 15,000 పోతాయి. 100కే 90% ఇదే జరిగింది. వరి సాగుతో ఎదురైన నష్టాలను పూడ్చుకుందామనుకుంటే అపరాలు సైతం నష్టాలు మిగిల్చాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మామిడి పూతలు చూసి సంబరపడిన రైతుల ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. నిండుగా పూసిన పూత, పిందంతా నల్లగా మారి రాలిపోయిందంటూ రైతులు వాపోతున్నారు. పూతల సమయంలో వచ్చిన తేనె మంచు పురుగులు, తెల్లదోమ, పేనుబంక, మసి తెగుళ్లు వంటివి దాదాపు పూతలను నేలరాల్చేశాయి. ఎన్ని మందులు పిచికారీలు చేసినా పెట్టుబడులు పెరిగాయే గాని పూత నిలబడలేదంటూ రైతులు వాపోతున్నారు. గతంలో ఫ్రూట్ కవర్లను రాయితీపై ఇచ్చేవారని ఇప్పుడు ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ సంవత్సరం పూత బాగానే వచ్చింది. మొత్తానికి వచ్చిన తర్వాత గోడ మంచు వల్ల 2 రోజులు గోడ మంచు వచ్చినది. దాంతో పాటు తేనె మంచు పురుగు, కోడిపేను వల్ల వచ్చిన పూత ఉన్న కాయలు మొత్తం రాలిపోయినాయి. రూపాయి 10 పైసలు కూడా రాదు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మామిడి తోటల్లో ఈ సంవత్సరం బాగానే పూసినండి. ముందుగానే విపరీతమైన మంచు వలన తేనె మంచు పురుగు పట్టి పూతలు, పిందలు రాలిపోయినాయి. ఎక్కడన్నా ఒక పింద ఉంటేనేమో అది కోడిపేను పడి మొత్తం గీకేసి మొత్తం రాలిపోతున్నాయండి. ఒకటి వారం ఉండగానే అవి కూడా తెగులు వెళ్ళి వచ్చి మొత్తం రాలిపోతున్నాయి. 100కి 5% ఉంది పూతలకి పింద. అది కూడా ఆశాజనకంగా లేదు. ఇంత మటుకు ఒక విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ దగ్గర నుంచి జిల్లా ఉద్యానాధికారి వరకు ఒక్కరు కూడా మమ్మల్ని తోటలు కొలిచి పరిశీలించాల. మాకు తోసిన మందులు కొడుతున్నాం కానీ ఈ పని చేయట్లా. ఫ్రూట్ కవర్లు ఇచ్చేవాళ్ళండి ఇంతవరకు. ఇప్పుడు ఫ్రూట్ కవర్లు కూడా ఉంటే ఫ్రూట్ కవర్లు అన్న కట్టుకుంటే కొంతవరకు కొన్ని పిందలను కాపాడుకోగలిగేవాళ్ళం. మేము రైతులు కొనుక్కోవాలంటే కవర్ 2 రూపాయలు చిల్లర పడుతుందండి. గవర్నమెంట్ అయితే సబ్సిడీ మీద ఇచ్చింది కాబట్టి కొంతవరకు కలిసి వచ్చింది రైతుకి. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 13,871 ఎకరాల్లో రైతులు మామిడి పంటను సాగు చేస్తున్నారు. ఈసారి మారిన వాతావరణంతో ఆదిలోనే నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబర్ నెలలో సంభవించిన మిగ్జామ్ తుపానుతో అప్పటికే వచ్చిన పూతలు, తయారైన పిందెలు రాలిపడ్డాయి. దీనికి తోడు పెరిగిన చీడపీడలతో మిగిలిన పిందెలు కూడా రాలిపోయి తోటలు బోసిపోయి కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో 30% మాత్రమే పూత, పిందె కనిపిస్తుండగా కొన్ని చోట్ల 10 చెట్లకు 1 చెట్టుకు కూడా కాయలు లేవు. కౌలుకు తీసుకున్న తమ పరిస్థితి మరీ దారుణంగా ఉందని రైతులు వాపోతున్నారు. మామిడి తోట కౌలుకు తీసుకున్నాను. ఎకరం వచ్చి 40,000 కౌలుకు తీసుకుంటున్నామండి. ఆకుల మీద కౌలు తీసుకుని అటు స్ప్రే కానీ ఏమన్నా కానీ ఎకరానికి వచ్చి మళ్ళీ 25,000-30,000 పెట్టుబడి అవుతుంది మాకు. ఈ 7 పూతలు అయితే పూసినాయి కానీ ఈ మంచు వల్ల ఈ పేను పురుగు, పేను బంక, మసి తెగులు, ఈ తెగులు వల్ల పూసిన పూత కూడా మాడిపోయి కొత్త కాళ్ళ మిగిలినాయి. దీనివల్ల మాకు దిగుబడి కూడా ఏమీ లేదు. కనీసం ఎకరానికి 4-5 టన్నులు వచ్చేది ఇప్పుడు టన్ను కూడా వచ్చేటట్టు కనపడతలే మాకు ఏదన్నా ఫలానా చేయాలి, ఫలానా కొట్టాలని కూడా చెప్పేవాళ్ళు కూడా లేరు. మామిడి సీజన్ ముందు నుంచి ఉద్యాన శాఖ రైతులను అప్రమత్తం చేయడంతో పాటు రాయితీపై ఫ్రూట్ కవర్లు అందించాలని రైతులు కోరుతున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.